హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పొట్టు, కొబ్బరి, పల్లీలు, మిర్చి వేసి చట్నీ చేస్తున్నానండి. ఒక పావు కేజీ పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి మజ్జిగ కట్ చేసుకున్నానండి. మజ్జిగ కట్ చేసుకోవటం వల్ల లోపలికి నూనె వెళ్ళి పచ్చదనం అనేది లేకుండా పచ్చిమిర్చి బాగా వేగుతాయండి. చట్నీ టేస్ట్ ఉంటుంది. కొన్ని పల్లీలండి, ఒక కొబ్బరి ముక్కలో సగం అండి. పచ్చిదైనా తీసుకోవచ్చు, ఎండుదైనా తీసుకోవచ్చు. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించానండి. మాడొద్దు, ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది చట్నీ. బీరకాయ పొట్టు ఉంటుంది కదండి, బీరకాయ పొట్టు నేను పడేయనండి, ఎప్పుడు చట్నీ చేస్తా. లోపల ఉన్నదేమో కూర చేస్తా, పొట్టు మాత్రం ఖచ్చితంగా చట్నీ చేస్తానండి. ఇది కూడా మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు, అంటే పచ్చదనం పోయేదాకా వేయించాలి, పచ్చి పచ్చి స్మెల్ లేకుండా. ఇక మిక్సీలో మిగతా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదండి, పచ్చిమిర్చి, కొబ్బరి, పల్లీలు, అలాగే చిటికడి చింతపండు కూడా నానబెట్టి పక్కా పెట్టుకున్నానండి. అయితే చింతపండు దీంట్లో వేయించినా పర్లేదు, లేకపోతే డైరెక్ట్గా వేసుకున్నా పర్లేదు. ఇక మిక్సీలో అవన్నీ వేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, అలాగే చింతపండు మనం బీరకాయ పొట్టు కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నానండి. దీంట్లో మనం ఉప్పు వేసిన తర్వాత సరిపోయిందో లేదు ఇక్కడే చూసుకోవాలండి, కారం గినుక. నేనైతే కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టుకున్నాను. ఇక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇక మనం పోపుకు దినుసులు ఉంటాయి కదండి, కొంతమంది ఏమో ఆవాలు కూడా వేస్తారు. ఆవాలు వేస్తే మా పిల్లలు తినరండి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పోపులోకి నాకు ఎండుమిర్చి నిండుకున్నాయి, అందుకని వేయట్లేదు. పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, అలాగే మనం సాల్ట్ ఇక దీంట్లో వేసుకోలేదు కాబట్టి పోపులోనే సాల్ట్ కూడా, అదే పసుపు వేసుకోలేదు కండి, పసుపు కూడా మనం తాలింపులోనే వేసుకుందాం. ముందుగా పచ్చెనపప్పు వేసాను, కొంచెం జీలకర్ర, అలాగే పసుపు దీంట్లోనే యాడ్ చేసుకుందామండి. మీకు ఇష్టమైతే ఇంగువ యాడ్ చేసుకుంది, ఇంగువ యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. నాకైతే అన్నీ సరిపోయాయండి, పులుపు ఉప్పు కారం సరిపోయింది కాబట్టి నేను మళ్ళీ ఇంగువ యాడ్ చేయట్లా. వెల్లిపాయ మాత్రం మస్ట్ అండి తాలింపులో. కొంచెం కరివేపాకు వేసానండి. ఈ పోపు బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి బీరకాయ పచ్చడి ఉంటుంది కదండి, పొట్టు పచ్చడి, అది యాడ్ చేసుకొని ఓన్లీ అలా ఏదో ఆయిల్ మొత్తం పచ్చడికి కలిసేలాగా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఉడికించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మొత్తం ఉడికాయి కాబట్టి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఇలా చేసుకుంటామేనండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నాకైతే చాలా ఇష్టం అండి ఈ చట్నీ అంటే. ఈ మధ్య అన్నీ కూడా షార్ట్ వీడియోలే పెట్టానండి, కుకింగ్ లాంగ్ వీడియోలు పెట్టలేదు. సో ఒకసారి మీరు కూడా బీరకాయ చట్నీ ఇలా ట్రై చేసి చూడండి.